నిన్న సాయంకాలం సుమారు 6:30 ప్రాంతంలో కముదు రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అనే సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పీగన్నవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలం కానీ కారుపల్లి కానీ లేదా పీగన్నవరంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిని స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు. అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది, అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్స్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క క్షోభ కానీ అది సాధ్యమైనంత వరకు మీ పాపను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదంటే పీగన్నవరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి. అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీసు అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మంచి తునక. ధన్యవాదాలండి. అన్న పట్టుకోండి, పట్టుకోండి, సైడ్ పట్టుకోండి, సైడ్ పట్టుకోండి. ఈ డిపార్ట్మెంట్ వల్ల అమ్మాయిని కాపాడి